ఒప్పుకుని ఇంత దూరం ఆయన వచ్చారు. ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గురించి ఎవ్వరికీ తెలియదు. మన ఇండియాలో ఇద్దరే ఉన్నారు, నలుగురు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు మిగిలారు. ఒక ఆయన నార్త్లో ఉన్నారు, ఒక ఆయన సౌత్లో ఉన్నారు. అది మన హైదరాబాద్లో మనలో ఆయన ఉండడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. అని అంటే ఒక పెద్ద బుక్ ఉందండి, కానీ అంత చాలా టైం పడుతుంది. కాబట్టి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆ తెలిసిన దాంట్లో 4 మాటలు ఆయన గురించి మీకు పరిచయం చేస్తున్నాను. వేదాల్లో కానీ మీకు ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడి నుంచి ఏ ప్రశ్న వేసినా ఆయన దానికి సమాధానం చెప్పగలుగుతారు. మనకి అర్థమయ్యేది వేరు, వేదాల్లో మనం అర్థం చేసుకుంటుంది వేరు, ఇప్పుడు మన భక్తి అర్థం చేసుకుంటుంది వేరు. కానీ చాలా సైంటిఫిక్గా దాని మీద రీసెర్చ్ చేసి ఆయన మనకు అందించారు. కానీ తర్వాత ఏదన్నా ఉంటే అది ఆయన మనం ఎవరికైనా కావాలి అంటే మీరు ప్రశ్న అడగవచ్చు. మనకి దొరకడం ఆయన అదృష్టం. ఈ యజ్ఞాన్ని రథసప్తమి రోజున ఆదిత్య యజ్ఞంగా చేస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ యజ్ఞం చేసి మీరందరూ ఇక్కడ కూర్చునే ముందు, మొదలు పుట్టే ముందు మీరందరూ ఒక సంకల్పం చేసుకోండి. మీకు ఏదైనా సరే ఒక సంకల్పం, కోరిక ఏదైనా ఉంటే అది మనసులో అనుకోండి. ఆ యజ్ఞం అయిన తర్వాత అందరి కోసం చేసే యజ్ఞం ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ అందరి కోసం, అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పేసి యజ్ఞం చేస్తున్నాం. మీ సంకల్పాన్ని మీరు మనసులో అనుకుని మీరు ఇక్కడ కూర్చోండి. స్వస్తి అద్య శ్రీ బ్రహ్మణః పరమ కృపయా అహం సర్వై సహ గాయత్రి సూర్య సంబంధి యజ్ఞ విశిష్టం కర్మ కరిష్యే. ఓం అమృతో వస్త్రమసి స్వాహ. తాగండి. ఓం అమృత ప్రధానమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీర్మణి శ్రీ శ్రేతాం స్వాహ. చేయగలుగుతుంది. లెఫ్ట్ వేడుము చేతులు తీసుకోండి, వేడుము చేతులు తీసుకోండి. మధ్యలో అనామిక మధ్యమ తీసుకోండి. ఓం వాంగ్మా ఓం నసోర్మే ప్రాణోస్తు ఓం అక్షనోర్మే చక్షురస్తు అక్షోర్మే చక్షురస్తు కర్ణయోర్మే శ్రోత్రమస్తు కర్ణయోర్మే ఓం శ్రోత్రమస్తు బాహోర్మే బలమస్తు బాహోర్మే ఓం బలమస్తు ఊరోర్మ ఓజోస్తు ఊరోర్మే ఓజోస్తు ఓం అరిష్టాన్మే అంగాని తనుమాన్మే సహసంతు అని చెప్పి ఓం స్వస్తి స్వస్తి ఓం ఓం స్వస్తి స్వస్తి ఓం ఓం స్వస్తి. స్వస్తి. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసవ యద్భద్రం తన్నాసవ. ఓం ఓం భూర్భువస్వర్గ్యోరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాధమన్నాధ్యాయాదనే. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమాన్. ఓం సవిధాగ్నిం దివస్యతఘృతైర్బోధయదాదతిం ఆస్మిన్ హవ్యా జుహోతనాం. ఓం సుసమిద్ధాయ శోచషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమాన్. స్వాహ స్వాహ అంటూ వేయాలి. జాతవేదసే ఇదన్నమమాన్. ఓం అయంత ఆత్మా జాతవేదస్యనేధస్వవర్ధస్వచేద్ద వర్ధయదాస్మాన్ ప్రజయా పశుపరి బ్రహ్మవర్తతే నానాదేన సమేధయ స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమాన్. ఓం వర్ధయ దాస్మాన్ ప్రజయా పశుపరి బ్రహ్మవర్తతే నానాదేన సమేధయ స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమాన్. ఓం అయంత ఆత్మా జాతవేదస్తేనే స్వవర్ధస్పచేదవర్ధయ యాస్మాన్ ప్రజయా పశుపరి బ్రహ్మవర్తతే నానాదేన సమేధయ స్వాహా. ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమమ. ఈ జలపాత్ర తీసుకుంటామా? జలపాత్ర ఇది. కర్మణోత్యరీరజం యద్వాన్ జీవన విహాకరం అగ్నిష్టసృష్టికృద్విద్యాత్ సర్వం సృష్టం సుహృతం కరోతు మే. అగ్నయే సృష్టకృతే సుహృతవుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్
समर्थय स्वाहा माने द्विजानां आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्वा व्रजत ब्रह्मलोकं అన్నీ వచ్చేసాయి నేను ఇష్టమైన మాట చెప్తున్నా మీకు మరి అడుగుతారు అయ్యా దగ్గరికి పెట్టుకోండి. అయ్యా ఏ దినం శుభం ఉంటుంది అమావాస్య శుభం అమావాస్య ఏమంటున్నారు పండిత్ గారు అమావాస్య అహమేవాస్మి అమావాస్య మా వసంతు సుకృతో మయి మయి దేవా ఉభయే సాధ్య కేంద్రజ్యేష్ఠ సమగచ్చంతి సవి. మీరు కార్తీక్ అమావాస్య నాడు యజ్ఞం చేస్తారు కదా, పూజ చేస్తారా? లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారమ్మా? దీపావళి అమావాస్య ఎంత శుభం ఉంటుంది. మరి అమావాస్య అంటే ఎందుకు భయపడతారు? అసలు తెలియదు కదా, ఎంత మంచిది. అమావాస్య నేనే అమావాస్య అని ఇస్తాను. ఇది కావాలి కదా, ధనం ప్రధానం, ఇది ముఖ్యం. అమావాస్య అదే ఇస్తుంది. అందుకే అది కూడా రాత్రి సింహ యోగంలో చేస్తా. అది కూడా మార్వాడి వాళ్ళు ఉంటే రాత్రి సింహ యోగంలో చేస్తా. అది కావాలి మనకు. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ఇదో ముక్షీయమామృతః స్వాహా. చాలా మంచి మంత్రం. అందరూ ఆగిపోయిన మధ్యలో ఇది పూర్ణ మంత్రం చెప్తున్నాం, యజుర్వేద మంత్రం ఇది. త్రయాణం లోకానాం అధీక్షకః రుద్రరూపః సర్వాధ్యక్షః స పరమేశ్వరః. రుద్ర అంటే ఇది, ఇంత పెద్ద అర్థం ఇది. నేను దీని అర్థం హిందీలో చెప్తాను నేను. అందరూ చెప్పండి. हे सर्वरक्षक सर्वाधिपति त्रिलोक स्वामी जगदीश्वर आपकी कृपा से जैसे खरबूजा फल लता में लगा हुआ कालक्रम से अपने आप पककर सुगंधित और स्वादिष्ट होकर लता से स्वतः छोड़ जाता है, वैसे ही हम परोपकार में जीवन व्यतीत करते हुए पूर्ण आयु को भोगकर शरीर को छोड़ मुक्ति को प्राप्त करेंगे. क्या चाहिए और इधर जीवितम करो. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనం రథసప్తమి జరుపుకుంటున్నాం. రథసప్తమి అంటే సూర్య జయంతి, సూర్యుడి జయంతి, సూర్యుడు ఉద్భవించిన రోజు, పుట్టినరోజు అని చెప్పొచ్చు. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే
సూర్యుడి వయసు ఎంత అనేది మన ఋషులు ఎప్పుడో మన యోగులు లెక్కగట్టి మన శాస్త్రంలో మన వేదాల్లో దాని గురించి చాలా విపులంగా రాశారు. సూర్యోపనిషత్ అనేది మనం చదువుకుంటే సూర్యుడి వయసు ఎంతో మనం తెలుసుకోవచ్చు. 553,30,00,000 బిలియన్స్ సంవత్సరాలు సూర్యుడి వయసు అని చెప్తారు. సూర్యుడు లేకపోతే సూర్యుడు లేకపోతే ఏ జీవి కూడా ప్రాణంతో ఉండదు. మనకి సూర్యుడు వస్తేనే, ఆ సూర్యుడి కిరణాలు మన మీద పడితేనే మన లోపల ప్రాణం పుడుతుంది. ప్రాణం అనేది మనకి బయట నుంచి రాదు. బయట నుంచి విశ్వంలో ఉండే శక్తి మాత్రమే మన లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత శ్వాస రూపంలో వచ్చిన తర్వాత అది ప్రాణంగా మారుతుంది. ఈ ప్రాణంగా మారడానికి మనకి అద్భుతమైన శక్తి, ఈ విశ్వశక్తిలో సూర్యశక్తి కూడా ఒక ముఖ్య కారణం. ఈ సూర్యుడి శక్తి కనుక మనం ఉంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఇవాళ మనం ఈ సూర్యోదయం అనేది చాలామందికి తెలియదు. ఈ సూర్యకిరణాలు అంటే ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు వచ్చేటువంటి కిరణాలు మన మీద పడితే, ఆ కిరణాలు మన మీద పడినప్పుడు మన శరీరం పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది. లోపల మనకి విటమిన్ డిగా, కాల్షియంగా మారుతుంది. ఇవి మనకి సమృద్ధిగా మన శరీరంలో ఉంటే మనకి చాలా హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అని చెప్తాం మనం. అసిటోసిన్, అలాగే సెరటోనిన్, మెలటోనిన్, డోపోమిన్, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ రసాయనిక లోపల ఈ కిరణాల వల్ల లోపల జరిగిన రసాయనిక చర్య ద్వారా మనకి లోపల నుంచి మనకి న్యాచురల్గా హార్మోన్స్ అనేవి వస్తాయి. మనకి అసిటోసిన్ కానీ డోపమిన్ కానీ ఇవి లేకపోతే మనం సంతోషంగా ఉండం. ఇవాళ మన సంతోషంగా చాలామంది డిప్రెషన్లో ఉండడానికి, చాలామందికి యాంగ్జైటీలో ఉండడానికి, భయంతో ఉండడానికి, చాలామందికి ఆత్మవిశ్వాసం లేకపోవడానికి ఈ సూర్యకిరణాలు మన మీద పడకపోవడమే కారణం. ఈ సూర్యకిరణాలను మనం రోజు ప్రొద్దున్న లేవగానే, ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి నేను చెప్తున్నాను, మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ జీవితంలో మీరు ఒకటి సాధించాలి అంటే ఒక సంకల్పం చేసుకుని, దానికోసం మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు మీరు ప్రయాణించాలి అని అంటే మీరు ఎక్కువ ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే ప్రొద్దున్నే లేచి అప్పుడు మీరు స్నానం చేసి ఆ సూర్యుడి కిరణాలు మీ మీద పడేటట్టుగా కూర్చోండి అంతే. కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు ఆ సూర్యకిరణాలు పడగానే మీకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. మీలో ఉన్న డిప్రెషన్ అంటే మానసిక శక్తి బాగా పెరుగుతుంది. లోపల ప్రాణశక్తి, అలాగే బయట ఉన్న విశ్వశక్తి, అలాగే ఈ రెండు శక్తులు మనకి, రెండు ఎనర్జీలు చాలా ఇంపార్టెంట్. ఒకటి శ్వాస ద్వారా మనకి విశ్వం నుంచి వస్తున్న శక్తి ఒకటైతే, మనం తీసుకునే ఆహారం ద్వారా ఒక శక్తి వస్తుంది. ఈ రెండు శక్తులు కలవాలంటే కూడా సూర్యశక్తి కావాలి, ఆ కిరణాలు కావాలి మనకి. కాబట్టి ఇది చాలా చాలా చిన్న విషయం, చాలా గొప్ప విషయం కూడా. మన పూర్వీకులు, ఋషులు, అలాగే మన యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని సంపాదించి, ఎలా జ్ఞానాన్ని సంపాదించారు? ధ్యానంతో జ్ఞానాన్ని సంపాదించారు. ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి మన అందరికీ ఇవాళ ఇది అందించారు. మన సాంప్రదాయంలో భాగంగా ఇది మన జీవన విధానంలో ఒక విధానము ఇది అని ఇలా మనం సూర్యుడికి ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ, మనం కృతజ్ఞత తెలిపినా తెలపకపోయినా కూడా సూర్యుడు ఎప్పుడూ కూడా తూర్పునే ఉదయిస్తాడు. భూమి ఎప్పుడూ కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే భూమి ఎటువంటి ఆధారం లేదు, సూర్యుడికి ఎటువంటి ఆధారం లేదు, గ్రహాలకి ఎటువంటి ఆధారం లేదు. అవి ఎప్పుడూ కూడా వాటి కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా భూమి కక్ష తెప్పకుండా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. కానీ మనకి బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, మనం మాత్రం కక్షలో తిరగకుండా కక్ష తప్పి తిరుగుతున్నాం.
ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఆధారం ఏమిటి? ఈ భూమికి ఆధారం ఏమీ లేదు. భూమికి ఎటువంటి ఆధారం లేకుండా ఉంది కాబట్టి భూమిని మహిమ అంటారు. భూమికి మరో పేరు ఏంటి అంటే మహిమ. మహిమ అంటే ఎటువంటి ఆధారం లేదు అని అర్థం. కానీ మనం అలాంటి భూమిని ఆధారంగా చేసుకుని మనం మాత్రం ఈ ఆధారం ఉంటే కూడా ఆధారం లేనట్టుగా ఒక కక్ష లేకుండా మనం తిరుగుతున్నాం. ఈ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని, సరిగా అర్థం చేసుకుని మీరు ధ్యానం గనక చేస్తే రోజు సూర్యుడు ఉదయించే ముందు, నేను ఇప్పుడు ముఖ్యంగా ఉన్న యూత్కి, అంటే యువకులందరికీ చెప్తున్నా, యువకులందరికీ కూడా మీరేం పెద్దగా సాధన చేయాల్సిన అవసరం లేదు. ప్రొద్దున్నే లేవండి, సూర్యుడు ఉదయించక ముందే లేవండి, స్నానం చేయండి, చేసి కూర్చోండి. చక్కటి తెల్లటివి అలాగే కాటన్ అన్నమాట వస్త్రాలు ధరించి కూర్చోండి. అలా కిరణాలు పడేటట్టుగా కూర్చోండి. సూర్య ధ్యానం చేయొచ్చు, సూర్య ధారణ చేయొచ్చు, సూర్య త్రాటకము అని అంటాం. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇలా గనక మీరు రోజు ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలు, ఆ సూర్యశక్తి మన లోపల మారి మన లోపల ఉన్న ప్రాణశక్తిని, అలానే దివ్యశక్తిని, విశ్వశక్తిని, మూడిటిని మనల్ని కలిపి మన శరీరాన్ని మన మనసుతోనూ, అలాగే మన మనసును ఆత్మతోనూ, ఆత్మని పరమాత్మతోనూ పూర్తిగా మనం కలిపి చేసే శక్తి ఈ సూర్యుడికి ఉంది. కాబట్టి ఇవాళ ఏదో రథసప్తం అని చెప్పి మనం ఏదో గుడికి వెళ్ళి పూజలు చేసి యాగాలు యజ్ఞాలు చేసి అయిపోయింది, సూర్యుడికి కృతజ్ఞత చెప్పాము అని అనుకోకండి. మీరు మన శరీరానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన పాదాలకి మనం నమస్కారం చేసుకోవాలి. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పాదాలు తీసుకెళ్తున్నాయి. ఎక్కడ కావాలంటే మనం అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతున్నాం. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి విశ్వం నుంచి వచ్చింది. అలాగే మన శరీరం లోపల నుంచి వచ్చింది. మీరు తీసుకున్న ఆహారం సరిగ్గా మనకి శక్తిగా మారి లోపలికి వెళ్ళాలి అంటే, సప్త ధాతువులుగా మారాలంటే కూడా మనకి సూర్యుడి నుంచి వచ్చే శక్తి కావాలి. సూర్యుడు ఒక్క 10 రోజులు కాదు, 15-20 రోజులు రాకపోతే మనం అందరం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సూర్యుడు మొత్తం రాకపోయినా పర్వాలేదు, మబ్బులు వచ్చి మనకు సూర్యుడు కనపడలేదు, అంత మబ్బుగా ఉంది. ఈ మబ్బు మనకి ఒక 25 రోజులు కనుక ఉంటే మనకు తెలియకుండానే మన లోపల చిరాకు, విసుగు, కోపం, మన మీద మనకు నమ్మకం పోతుంది. సూర్యుడిలో అంత శక్తి ఉంది ఆ కిరణాల్లో. కాబట్టి ఈ రోజు నుంచైనా కనీసం అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అంటే సూర్యుడు ఉదయించక ముందే మీరు లేచి స్నానం చేసి ఆ సూర్యకిరణాలు, సూర్య భగవానికి నమస్కారం చేసుకుని కూర్చోండి. అద్భుతమైన మార్పులు మీరు చూస్తారు.